ఆ మాట మాట్లాడడానికి కూడా నాకు కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంది. కానీ తిరోగమనం అనే మాట అసలు వాడకూడదు. ఎట్లా అంటారు? లేదు అంటే విమర్శలకు నుంచి వచ్చిన మాట ఇది. పాయింట్ ఏంటంటే తెలంగాణకు సంబంధించి గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పిన కేసీఆర్ మాటలకే ఇప్పుడు చాలా వరకు విలువ లేదనే ఒక విమర్శ చాలా తీవ్రంగా వినబడుతోంది. నీళ్లకు సంబంధించి నిధుల గురించి నియామకాల గురించే మాట్లాడితే ఎన్ని ప్రాజెక్టులు కట్టారు? నీళ్ల కాడికి వచ్చేటాలకు అనేకమైనటువంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం జరిగింది. అదే రకంగా ఇప్పుడు కొత్త ప్రాజెక్టులను కూడా మొదలు పెట్టబోతున్నారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, మల్లన్న సాగర్ ప్రాజెక్టు కానీ, ఇప్పుడు నిన్న మొన్న ఖమ్మంలో భక్త రామదాసు ప్రాజెక్టు సంబంధించి కానీ ఇవన్నీ కూడా నీళ్లు, మిషన్ కాకతీయ కానీ ఇవన్నీ నీళ్లకు సంబంధించినవి. వ్యవసాయానికి అనుబంధమైనటువంటిది, రైతులను ఆదుకునేటిది. ఇది 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 అభివృద్ధి కాదా? ఇది అభివృద్ధి జరగడం లేదా? నీళ్లు నిధుల కాడికి వచ్చేటాలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు దాదాపు 40,000 మంది ఉద్యోగస్తులు రిక్రూట్మెంట్ నియామకాలు జరిగినాయి. ఇట్లా ఉద్యోగాలు ఇయ్యలేదని ఎట్లా అనగలుగుతారు? ఉద్యోగాలు అంటే ఫేక్ గా ఇచ్చేసేది కాదు కదా. దానికి పబ్లిక్ 1,40,000 ఇప్పటిదాకా వచ్చేసినాయండి. ఇంకా రేపు ఫేస్ వైజ్ గా రేపు వచ్చేస్తా అంటే ఇక ఉద్యోగాలు ఇయ్యలేదు అనేది ఎట్లా అనగలుగుతారు? నీళ్ళు అయిపోయినాయి, ఉద్యోగాలు అయిపోయినాయి, 2 లక్షల ఖాళీలు ఉన్నాయి. ఇంకా ఖాళీలు ఉంటే నియామకం చేయకుండా ఎందుకుంటారు? అదే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్పచెప్పిండ్రు. ఎక్కడ ఖాళీలు అయితే అప్పటికి ఎగ్జామ్ పెట్టమన్నారు. అది నిబద్ధతతోటి ఆడ పనిచేస్తున్నారు వాళ్ళు. చేస్తామని చెప్పారన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు, లెక్చరర్లకు వీళ్ళకి సంబంధించింది దాన్ని రెగ్యులరైజ్ చేస్తా అన్నారు. కోర్టులు ఉన్నది, కోర్టులో తేలిన తర్వాత తప్పకుండా చేస్తారు. ఎందుకు చేయరు? అది ఏ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ఏది విస్మరించిండ్రు? మరి మట్టిగానే ఇట్లా ఏ ప్రభుత్వం ఏం చేస్తలేదు, ఏం పని లేదు, అప్పులను తీసుకొచ్చి ప్రభుత్వం ఏం చేస్తున్నది? ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారు, అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు కాదు, ఇంకా అవసరమైతే రేపు వచ్చే 40-50 సంవత్సరాలకు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకుపోవాలని ఆలోచనతో ఖర్చు పెడుతున్నారు అంటున్నారు. ఖర్చు పెట్టట్లేదని లెక్కలు చెప్తున్నారు. ఎట్లా అంటారండి? ఖర్చు మీకు కనిపిస్తలేవా? మీకు కనిపిస్తలేవా? 25,000 కోట్ల నుంచి 9,000 కోట్లు మాత్రమే ఖర్చు అయింది ఇప్పటి వరకు. అవునండి, పెండింగ్ బిల్స్ ఉంటాయి, పనులు అయితే అడ్వాన్స్లు అయితే ఇయ్యరు కదా, వర్కులు అయితే. ఇప్పుడు మిషన్ కాకతీయ ఉన్నది, పనులు చేసిండ్రు ఎక్కడైనా అవకతవకలు జరిగిన వాటితో ఎంక్వైరీ చేయించిన తర్వాత పేమెంట్స్ ఇస్తారు. పని అయినాక పైసలు ఇస్తారు కదా, అడ్వాన్స్ ఇస్తారా? అవన్నీ రేపు పొద్దుగాల పేమెంట్ చేయాల్సిన అవసరం ఉండదా? ఇప్పుడు మన కుటుంబంలో ఉన్నది, ఓ లేబర్ ను తీసుకొచ్చి పని చేయించుకుంటాం. సాయంత్రం పొద్దాక పని చేసినాక సాయంత్రం పోయేటప్పుడు ఆయన కూలి ఇచ్చి పంపిస్తాం. సరుకు తెచ్చుకుంటాం దుకాణాలకు వెళ్ళి. మనకు అవతల వచ్చిన తర్వాత తీసుకొచ్చి ఇస్తామని చెప్తాం. ఇలా మన కుటుంబం ఎట్లా నడుతుందో ప్రభుత్వం గట్ల నడుతుంది. ఖర్చు పెట్టలేదు, నడవలేదు అనేది ఎట్లా చెప్తారండి? 2014 నవంబర్ 24 అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట, 2 సంవత్సరాల్లో మేము కల్పించేటువంటి ఉద్యోగాల సంఖ్య 1,07,744 ఉద్యోగాలు. మన 40,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పిండు. టీఎస్పీఎస్సీ ద్వారా ఇప్పటికీ వెలువరించిన నోటిఫికేషన్ల సంఖ్య 24 నోటిఫికేషన్లు. జరిపిన నియామకాల సంఖ్య అంటే ఉత్తర్వులు ఇచ్చినాయి 4,295. ప్రక్రియలో ఉన్నటువంటి నియామకాలు 1,645. ప్రభుత్వ అనుమతి పొందిన ఉద్యోగాలు 9,342 ఉద్యోగాలు. పోలీస్ కానిస్టేబుల్, ఉపాధ్యాయ ఉద్యోగాలు కలిపితే 10 నుంచి 15,000 వరకు ఉండొచ్చు. మొత్తం కలిపితే కూడా ముఖ్యమంత్రి గారు చెప్పింది 1,07,744లో ఇప్పుడు మొత్తం చదువుకొస్తే కూడా పావులవంతి కూడా కాలంటే 25,000 ఉద్యోగాలు కూడా రాలేదు ఇప్పటికి. మా అన్ననేమో 40,000 మందికి ఉంచినామని చెప్పిండు. ఇదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పిన లెక్క. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల సంఖ్య 2014 డిసెంబర్ 30కి అంచనా వేస్తున్నామని చెప్పి స్టాటిస్టికల్ ఇయర్ బుక్ ప్రకారం చెప్పిండు ముఖ్యమంత్రి గారు. 9,90,848 మంది ఉన్నారు అని చెప్పిండు. తర్వాత టీఎస్పీఎస్సీ ఒక మంచి పని చేసింది. నిరుద్యోగులంతా మా దగ్గర ఒకసారి రిజిస్టర్ చేసుకుంటే పర్మనెంట్గా ఉండిపోతుంది లిస్టు, రిజిస్టర్ చేసుకుంటారని మా గంటా చక్రపాణి సార్ పిలిస్తే అందరూ పోయి ఆన్లైన్లలో దరఖాస్తులు ఇచ్చి టీఎస్పీఎస్సీ దగ్గర రిజిస్టర్ చేసుకున్నారు. 2016 అక్టోబర్ 30 నాటికి టీఎస్పీఎస్సీ దగ్గర రిజిస్టర్ చేసుకున్న తెలంగాణ నిరుద్యోగుల సంఖ్య 13,65,000 మాత్రమే. మరి ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని సార్? 20 లక్షల ఇండ్లు కావాలనేమో సకల జనుల సమగ్ర కుటుంబ సర్వేలో చెప్తారు. మీ టీఎస్పీఎస్సీ ఆన్లైన్లో అప్లికేషన్లు అడిగితే 13,65,000 మంది ఏమో మాకు నిరుద్యోగులు ఉన్నాం ద్వారా ఉద్యోగం ఏమని దరఖాస్తు పెట్టి మీరు నింపిన ఏమో నేను చెప్పనే చెప్తే ఇంతకంటే ఎక్కువ ఏమున్నాయి సంబంధం. కాబట్టి మేము మాట్లాడుతున్న దాన్ని దయించొక మాట నేను చెప్పింది అన్ని కూడా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీకి 24 నవంబర్ 2014 నాడు మాట్లాడింది చెప్పిన నేను. ఇట్ ఈస్ బార్న్ బై ద రికార్డ్ ఆఫ్ ద అసెంబ్లీ అన్న అసెంబ్లీ పుస్తకానికి వెళ్ళి ఫోటో తీసుకొచ్చుకొని నేను చదివిన. నేను ఏమంటున్నా అంటే ఎక్కడెక్కడైతే ఖాళీలు అవుతున్నాయో, ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నదో
కానిస్టేబుల్ ఉద్యోగాలు పెట్టిరే మీరు వచ్చి 3 ఏళ్ళ పెట్టిర్రా అన్న టెట్ అర్హత పరీక్ష పెట్టమంటే పెట్టకపోతుంది ప్రతి ఏడాది వచ్చి డిఎస్సి పెట్టకపోతుంది కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవ్వకపోతుంది 10-15 వేలు పాడాయి ఒక్క ఉద్యోగానికి దరఖాస్తు అడిగితే 10,000 మంది ఉద్యోగానికి దరఖాస్తులు పెడుతున్నారు అంటున్నారు. ఉద్యోగుల విభజన ప్రక్రియ ఆలస్యం అవుతోంది, దానివల్ల గుర్తించలే పరిస్థితి వస్తోంది అన్నది టీఆర్ఎస్ సమగ్ర సర్వే చేసినంత టీఎస్పీఎస్సీ లెక్క సార్ ఇది నేను ఇయలే. టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్ లో 13,65,000 మంది ఉన్నారు. ముఖ్యమంత్రి గారు నవంబర్ 24 నాడు అసెంబ్లీలో చెప్పినప్పుడు యాజ్ పర్ ద స్టాటిస్టికల్ ఇయర్ బుక్ ఆఫ్ 2014 ఐఎమ్ ఇయర్ బై డిక్లేరింగ్ ఇట్ 9,90,848 అని ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. మరి ఏ లెక్కలు తప్పనాలి సార్? నేను గంటా చక్రపాణి గారు చెప్పింది తప్పనాలా? నిరుద్యోగులు అనేది ఇవాళ ఒక్కరోజు పుట్టుకొచ్చిన వాళ్ళు కాదు. నిరుద్యోగం అనేది ఇంటికో ఉద్యోగం అనండి, ఇంటికో ఉద్యోగం ప్రభుత్వ నౌకరీ రాదు కదా, ఏదో రకంగా ఉండేటట్టు ఉంటుంది. ఏదో ఒక రకంగా వాళ్ళకు ఇస్తారు తప్పకుండా. నువ్వు చెప్పిన 1,00,000 ఈ 5 ఏళ్ల లోపల 1,00,000 ఉద్యోగాలు తప్పకుండా ఈ ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం పనిచేయడానికే ఉన్న నిరుద్యోగ యువత స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. ఈ ఇంజనీరింగ్లు ఇవి చదివినాక ప్రతి ఇంజనీరింగ్ ఉద్యోగాలు రావు, స్వయం ఉపాధి పథకాలు ఎత్తుకొని బర్లు గొర్రెలను కాసుకోవడం కాదే, పరిశ్రమలు పెట్టుకోండి, ఇంకా వేరే రకంగా. సమర గారు కేసీఆర్ గారు చెప్పింది 1,07,000 పక్కన పెడదాం, 1,00,000 ఉద్యోగాలు అనేది చాలా హెడ్ లైన్ లో కనిపించిన అంశం. అది ఎలక్షన్స్ కు ముందు చెప్పిన అంశం. 1,00,000 ఉద్యోగాల్లో టీఎస్పీఎస్సీ ద్వారా గానీ ఉద్యోగ నియామకాలు జరిగింది 25,000 వరకు మాత్రమే వచ్చినాయి. 2.5 సంవత్సరాల్లో దగ్గర 40,000 పోస్టులు రిక్రూట్ అయినాయి. ఇంకా రాబోయే రోజులలో కూడా మీరు ఇప్పటిదాకా చెప్పినట్టు రాష్ట్ర విభజనకు సంబంధించిన క్లారిటీ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఇప్పుడు నిరుద్యోగులందరినీ అప్లై చేసుకోమని చెప్పిండ్రు. కానీ ఆ పబ్లిక్ ఉన్నారండి, ఉన్నారు, నేను లేదనడం లేదు, నిరుద్యోగం ఉన్నది, బాధ ఉన్నది. కానీ ప్రభుత్వానికి కూడా ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఏ రకంగా చదువుకున్నట్టున్నారు, వాళ్ళకు ప్రభుత్వానికి కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఒక అవగాహన వచ్చినప్పుడు ఏ రకమైన ఈ అప్లై చేసుకుంటే నీకు తెలిసింది 13 లక్షల మంది ఉన్నదని ఎట్లా తెలిసింది? నవంబర్ 2014 ఉంటది దాంట్లో పెరిగింది ఒక్కసారి. ఈ 2 ఏళ్ళనే 15 లక్షల మంది రాలేదు కదా. మీరు అన్నారు నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లకు సంబంధించి ఒక విమర్శ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనము ఇల్లు కట్టుకున్నాం, ఇల్లు కట్టుకుంటే ఏదో నిధులు లేమితోనో ఏదో మనం సున్నం వేసుకోలేదు, స్లాబ్ పోసుకోలేదు, మన ప్రభుత్వం వచ్చింది, నిర్ణయాధికారం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఉన్న ఇల్లుకు స్లాబ్ వేసుకొని సున్నం వేసుకోవాలి. ఈ ఇల్లును పక్కన పెట్టేసిండు, ప్రాజెక్ట్ రీడిజైనింగ్ అని మళ్ళీ కొత్త ఇల్లు మొదలుపెట్టిండు. ఇప్పుడు వీళ్ళు పెట్టిన ఈ 9,000 కోట్లు ఈ సంవత్సరం ఇంతకుముందు పెట్టిన అన్ని కనుక 15-20 కోట్లు కనుక నిధులు పాత ప్రాజెక్టు కనుక చేస్తే ఇప్పుడు మనకి 25 లక్షల నీటి పారుదల పెరిగే అవకాశం ఉంది. అంటే అలా ప్రాధాన్యతకు చెప్తున్నా. ఏంది నేను చెప్తాను, భక్త రామదాస్ అనేది 65,000 ఎకరాలని చెప్తున్నారు వాళ్ళు. 2.5 TMC అలొకేటెడ్ వాటర్ టు ది పాలేరు. దీని నుంచే ఎత్తిపోసుకోవాలి. ఇవి ఎక్కడి ఈ పైపులు, ఎక్కడి ఈ కాలువలు, ఎక్కడి ఈ ఇంజన్లు అంటే ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ఈ ప్రాజెక్టు రద్దు చేసింది కదా, అవి మేము తెచ్చిన పైపులను తెచ్చి ఇక్కడ పెట్టుకొని ఈ నుంచి ఆడికి డంప్ చేస్తున్నట్టు చెప్తున్నాడు. మరి 2.5 TMC నుంచి 10 TMCకి ఏమైనా పెంచినావా పాలేరు సామర్థ్యాన్ని? ఎక్కడి నుంచి నీళ్ళు ఇస్తావు? నువ్వు ఇచ్చేది ఇప్పుడు కారుకు 3 సార్లు పైప్ లైన్ నడిపేసి ఆడ నీళ్ళు ఇచ్చిందని చెప్పే ప్రయత్నం ఒకటి. నీళ్ళకి సంబంధించి వచ్చితే ఇప్పుడు మీరు అన్న దాంట్లోనో ఎన్ని ఖర్చు చేసిండ్రో మనం చెప్పినాం, 15-20% నిధులు ఖర్చు కాలి. ఇప్పుడు నియామకాలకు సంబంధించి ఈ 3 సంవత్సరాల్లో కనీసం ఒక 40,000 మంది ఉద్యోగులు రిటైర్డ్ కాలేదా? టీచర్లు వాళ్ళు వీళ్ళంతా కూడా ఇంతమంది కాలేదా? మీరు మొన్న ఒక 9,000 మందికి ఏదో కానిస్టేబుల్ కానీ ఇచ్చిండ్రు, కట్ ఆఫ్ మార్క్ డిక్లేర్ చేయలే ఇంతవరకు. గింత మార్కు పాస్ అయినోడు అని 90,000 మంది కానిస్టేబుల్స్ మెసేజ్లు పెడతారు మాకు, అన్న గిది మరి మాట్లాడన్నాను. ఎందుకు వాళ్ళ కట్ ఆఫ్ మార్క్ డిక్లేర్ చేయడానికి ఏం ప్రపంచం బద్దలు కావాలన్నా ఏం చేయాలి? తర్వాత ఇవాళ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సంబంధించి నిర్ణయాలు మిమ్మల్ని తీసుకోమంటే విధానపరమైన నిర్ణయం ఇంతవరకు తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ముట్టడికి పంపించేస్తారు. ఇలాంటి పొలిటికల్ టాక్టిక్స్ కాదు. 2 లక్షల ఉద్యోగాలతో పాటు ఇప్పుడు 4,000 మంది ఉద్యోగులు, తెలంగాణ ఉద్యోగులు 4వ తరగతి నుంచి 1వ తరగతి వరకు ఆంధ్రాలో ఇప్పుడు మనకి వెలగపూడిలో పనిచేస్తున్నారు. వాళ్ళు ఏమనుకున్నాం, మనం ఇక్కడ 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ అయితే అనుకుంటే ఆప్షన్ వాళ్ళకి అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఇక్కడ ఆప్ట్ చేసుకున్నారు. అక్కడ ఖాళీలు ఉన్నాయి.
అక్కడ ఖాళీలు ఉన్న వాళ్ళని పక్కన పెట్టేసి ఈడ నుంచి ఆడికి పోయిన వాళ్ళని కూడా తీసుకురాలి. వీళ్ళు వార్ రూమ్ అనేది పెట్టుకున్నారు ఆ మధ్యన. అసలు తెలంగాణ ఎక్కడోళ్ళు అక్కడే అని మీరు అంటున్నారు. ఇంటికో ఉద్యోగం అనలేదు అంటున్నారు. ఊరికో ఉద్యోగం అన్నా ఏమని అన్నారు. ఊరికో ఉద్యోగం కాదు, హైదరాబాద్లో ఉద్యోగాలు ఎవరికి వచ్చిన ఎరికేనా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నాయి. మీరు ఇప్పుడు వచ్చిన ఉద్యోగాలు కూడా 10 to 15% కూడా గ్రామాల్లో రాలే. దానికి కారణం తెలుసా? జోనల్ సిస్టమ్ పెట్టిండ్రు. జోనల్ సిస్టమ్ రద్దు చేయలే, పెట్టి ఉన్నది అట్లనే ఉంది. జిల్లాల విభజనతో ఏమైంది? ఏ జోనోడు ఏటో తెలియదు అసలు. టీచర్ రిక్రూట్మెంట్లు ఇప్పుడు ఎట్లా చేయాలి? జిల్లా బేస్డ్గా చేయాలి కదా. జిల్లాలు ఏవి? ఇప్పుడు నల్గొండ జిల్లా అంటే 3 జిల్లాలు, వరంగల్ జిల్లా అంటే 4 జిల్లాలు. ఇట్లా వీళ్ళే ప్రతిబంధకాలు క్రియేట్ చేస్తున్నారు. ఉద్యోగాలు వేయాలంటే అయ్యా గిద్దేలన్నా గిద్దేలినాక వేద్దామని అంటారు. మీరు 40,000 50,000 అనే ముచ్చట పెడుతుండ్రి. అవును, మీరు ఒకటేసారి 1,00,000 ఉద్యోగాలు వేయడానికి కూడా మీకు అవకాశం లేదు. ఫినాన్స్ మీకు సపోర్ట్ చేయదు. కానీ ప్రచారం మాత్రం మీరు చేస్తున్న పరిస్థితి ఉన్నది చూసినాం. దీన్ని ప్రశ్నించినప్పుడు ఇది 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ ఆ నియామకాల గురించి మాట్లాడుతున్నాం. అదే నీళ్ల గురించి, నిధుల అది గురించి కూడా ఎవరో కనీసం ఉద్యోగ ర్యాలీ, అంటే ఇక్కడ నిరుద్యోగ సమస్య ర్యాలీ ఏంటంటే అని రామంటారు. ఏం చేస్తున్నామన్న విషయంలో ఇది చేసాము అని చెప్పడానికి ఒక వైట్ పేపర్ ఇవ్వడానికి ఏంటి, ఒక శ్వేతపత్రం ఎందుకని రిలీజ్ చేయడం? దాపరికం అండి, దాస్తున్నారా? రోజు పత్రికల్లో కాదే, ఇప్పుడు మీరు 40,000 అంటున్నారు, అక్కడ 20,000 అంటున్నారు. ఇప్పుడు దాపరికం కాదు, కన్ఫ్యూజన్ అయితే ఉంది కదా. ఏది కన్ఫ్యూజన్? ఇప్పుడు మీరు 40,000 అంటున్నారు, వారికి అన్ని మరి తెలుసు, 25,000 అంటున్నారు. వారికి అన్ని తెలుసు, అన్ని రోజు చూస్తున్నారు. అభివృద్ధి సంక్షేమము రెండు ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పదంలో ముందుకు పోతారనేది వారి అందరికి తెలియదా? తెలియంది కాదు కదా. రాజకీయాల కోసానికి ప్రభుత్వాన్ని విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నారు అంతే. దానికి ఏముంటది? నేను చెప్తే కదా, రెండు వాస్తవాలు కదా. ఇప్పుడు 200 రూపాయల పెన్షన్ ఇచ్చేది ఇలా 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. పెన్షన్ ఇచ్చేది వాస్తవం కదా. ఇప్పుడు మా సంబంధం వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకుడు 2001లో మేము టీఆర్ఎస్ పెట్టినప్పుడు అగమేఘాలలో హెలికాప్టర్లో కడియం శ్రీహరిని తీసుకుపోయి పూజారిని ఎక్కించుకుపోయి శంకుస్థాపన చేసిర్రు. దేవాదుల ప్రాజెక్ట్ అని గొప్పగా మన కడియం శ్రీహరి గారు ఏదో దేవాదుల పూర్తయింది అని చెప్పిండు. ఎన్ని లక్షల ఎకరాలకి వరంగల్ జిల్లాలో కొత్తగా ఆయకట్టుకు నీళ్లు వచ్చినాయి దేవాదుల వల్ల అనేది సమానం చెప్పమను. వాళ్ళు చెప్తారు. జిల్లా పరిషత్ల వైస్ చైర్మన్ ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు SRSP వాటర్ రిలీజ్ చేసినాడు పోయినాయి మా ప్రాంతంలో. ఇగో మళ్ళీ ఇవాళ లాస్ట్ దాకా కూడా కాలువ దాకా కూడా ఇవాళ నీళ్లు పోతున్నాయి. SRSP నీళ్లు, దేవాదుల నీళ్లు కూడా దేవాదుల నీళ్లు కూడా వస్తున్నాయి. నువ్వు ఏ నియోజకవర్గానికి అయితే అది అనుసంధానం అయి ఉన్నదో అంతటా కూడా నీళ్లు కలకలన్నీ వస్తున్నాయి. వేసంగి పంట విపరీతంగా వేసిళ్ళు నాట్లు. రేపు ఎంత పెద్ద ప్యాడ్ వస్తుందో మీరు చూడండి. పంట వానకాలం పంట కంటే వేసంగి పంట వస్తున్నది. చాలా రైతులు ఉన్నారు. ఒక్కటే పత్తి వేయొద్దు, మీరు కందులకు పోండి అన్నారు. అందరు కందులు వేసుకున్నారు. కందుల దిగుబడి వచ్చింది. కంది MSP మద్దతు ధర తగ్గిపోయింది. 10,000 కింటా ఉండేది 5,000 కింటా ఈరోజు మధ్య దళారులు దోచుకుంటున్నారు. ఇలా మీరు SRSP గురించి చెప్పిండ్రు కదా. SRSP నాకు తుంగతుర్తికి 69, సూర్యాపేట వీటికి 69 dBm, 71 dBmల నుంచి నీళ్ళు వస్తాయి. మనం ఏం చేయాలి? ఈ నీళ్లతో చివరాఖరి కాలువకు వదిలేసి సముద్రానికి వదిలేస్తామా? చెర్లకు పెట్టుకోవాలి కదా. కనీసం ఫీడర్ వాళ్ళు ఆ DBM నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి మీ వాళ్ళు అసలు ఎందుకు వరంగల్ కాబట్టి చెప్తా నీకు వరంగల్ కాబట్టి నేను చెప్తున్నా. కంతెనపల్లి విమర్శ కాదు నేను చెప్తున్నా. ఇప్పుడు ఒక్కటి చెప్తా, రైతుకు ప్రధానం ఏంటంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగింది, చెర్లల్లో నీళ్లు ఉన్నాయి. ఇది కూడా పంటలు వరుడు కరణించడం వరుడు కర్ణించిందని ముందుగానే చెప్పిన బెనిఫిట్ జరిగింది. ఇప్పుడు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ రెండు ఏ ప్రభుత్వమైనా నిర్వహించాల్సిందే. ఇది వీటితో పాటు ఉండేది ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తే ఇది చేస్తామని చెప్పిన హామీలు అన్ని హామీలను నెరవేర్చుకుంటూ గత ప్రభుత్వాల కంటే మెరుగైన పాలన. 3 ఎకరాల భూమి లేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు. సాయి గారు డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు అన్ని నియోజకవర్గాలకు శాంక్షన్ ఇచ్చిండ్లు, ఫౌండేషన్ చేసిండ్లు, పనులు నడుస్తున్నాయి.
భూములు కూడా సేకరిస్తున్నారు. నేను మూడు మీ ఊర్లో ఎన్ని ఇల్లు కడుతున్నారు సమాజం? నేను చెప్తా మీ ఊర్లో ఎన్ని ఇల్లు నేను చెప్తానా వారికి చెప్పినాక చెప్తాను వారికి చెప్పినాక నేను చెప్తా. మీ ఊర్లో ఎన్ని ఇల్లు కడుతున్నారు నువ్వు గుండె మీద చేసుకొని చెప్పాను. మా ఊర్లో నేను చెప్తానే డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ ఇచ్చేళ్ళు, భూసేకరణ జరిగింది, పునాదులు వేసేళ్ళు కడుతున్నారు. రెండోది వచ్చేసి మీరు ఇంకోటి ప్రశ్న అడగాలి మీరు వారిని. 3 ఎకరాల భూమి కూడా భూమి అవైలబుల్ ఉండి రైతులు అమ్మకానికి వచ్చిన కాడ చాలా ప్రాంతాలలో కూడా పర్చేజ్ చేసి కొన్ని దిక్కుల పంచిన్లు, కానీ అన్ని గ్రామాలకు కూడా రాకపోవచ్చు. మీరెంత మందికి చెప్తారు? వారు 1600 మందికి 1600 అనేది కరెక్ట్ కాదు, మిగతా కరెక్ట్ లెక్క నా దగ్గర లేదు. కానీ గ్రామాలలో మాత్రం భూములు పంచిన్లు, అందులో మా నియోజకవర్గంలో దళితులకి 3 ఎకరాల భూమి కొనిస్తున్నారు. నేను ఏమంటున్నా, మన దయాకర్ గారు మాట చెప్పినట్టే ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీలకు ఏమి ఇస్తారు, ఎస్సీలకు కాదు అనేక మంది వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ కోసానికి వెహికల్ కొనుక్కొని తిరగడానికి కానీ ప్రతి దానికి కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితిని మీరు గమనించకుండా మాట్లాడుతూ సమ్మారావు గారిని సూటిగా, సమ్మారావు గారి స్వగ్రామంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి పునాదులు వేసిరు, ఎన్నడేసిరు? ఒకటి. రెండోది, వారు ఇందాక కాళేశ్వరం కట్టినాం, మేము మల్లన్న సాగర్ కడుతున్నామని చెప్పారు. కాళేశ్వరం మల్లన్న సాగర్ ప్రాజెక్టులు 2 పూర్తి కావడానికి మీకు ఎన్ని సంవత్సరాలు కావాలి? అది రెండింటికి కరెక్ట్ చెప్పమన్నారు. స్ట్రైట్ నెక్స్ట్ క్వశ్చన్కి వస్తాం. మల్లన్న సాగర్ లో మీరు సేకరించిన భూమి జీవో 123 చెల్లదు అని చెప్పారు. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కోసం మీరు సేకరించిన భూమి జీవో 123 కింద సేకరించిన భూమి చెల్లదు అన్నారు. 50 టీఎంసీల ప్రాజెక్ట్ కట్టడం ఎట్లా వయబిలిటీ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నది సేకరించిన చెప్పుకుంటున్నారు. అది అసలు పెద్ద సమస్య. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సంవత్సరం కింద ఇచ్చింది కదా ఎవరు, కేసీఆర్ గారు అసెంబ్లీలో. దాన్ని కేబినెట్ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. మొన్న దాంట్లో కాళేశ్వరం దానికి రీడిజైన్ లకు మద్దతు అని చెప్పి కేబినెట్ నిర్ణయం రీడిజైన్ కాదు. మరి అట్లాంటి దృష్టిలో అభివృద్ధి అంటే ఏంటి? మీరు ఇచ్చే నిర్వచనం చెప్పండి. ఎందుకంటే అభివృద్ధి అంటే పేద, దళిత, బడుగు, బలహీన వర్గాలు, రైతులు, రైతు కూలీలు, నిరుద్యోగులు అందరూ కూడా సమగ్రంగా ఆర్థికంగా సామాజికంగా ఎదిగినప్పుడు దాన్ని అభివృద్ధిగా చూస్తాం తప్ప ఇంకా వేరే రకాల పారిశ్రామిక ఇది 2 సంవత్సరాలకే ఇంత అభివృద్ధి చెందిందంటే గతంలో కాంగ్రెస్ పాలించినట్టు మరింత అభివృద్ధి చెందినట్టు కదా. మీరే నెంబర్ 1 ఏం చేయలేదా అని ఊకి అడుగుతున్నారు. మీరు ఇక చెప్పాలన్నా వద్దని అప్పటి నుంచి ఆగినాం. ప్రగతి భవన్ కు 70 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటుంది. కార్లు నల్ల కార్లు ఉన్నాయని రంగు నచ్చలేదని 20 కోట్లు పెట్టి కొత్త కార్లు ఏడాదికి 15 కోట్లు ఖర్చు పెడుతుంది. 3 ఏడాదులకు 15 కోట్లు 45 కోట్లు ఖర్చు పెడుతుంది. ఇక మేము ఎంత సార్ మీకు ఇట్లా నరేంద్ర మోడీ ప్రపంచం తిరుగుతున్నాడు. విమర్శించడానికి చాలా ఉంటాయి. నరేంద్ర మోడీ గారు ఉన్నారు, విదేశ ప్రధానమంత్రి, స్వదేశ ప్రధానమంత్రి అనే కట్టుకోలేదు. రేపు ఎవరి రాష్ట్ర రాష్ట్ర మర్యాద పెంచేది సంబంధంగా ఉంటుంది. ప్రపంచ తెలియదు కానీ సంజీవ పార్క్ ఒక జెండా కట్టిండ్రే దాన్ని సమర్థవంతంగా కట్టే పనన్న చేయరు. ఇక మిగతా తర్వాత మీరు ఏమనుమానపడాల్సి ఆర్థిక అభివృద్ధి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ
వెరీ మచ్. వృద్ధి రేటు పెరిగింది అని చెప్తున్నారు. ఆర్థిక అభివృద్ధి నిజంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా జరుగుతోందా అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా కనబడుతోంది. 2.5 సంవత్సరాల తర్వాత అసలు ఏం చేశారు, ఒక శ్వేతపత్రం విడుదల చేయండి అంటూ ప్రభుత్వాన్ని విపక్షాలు సీరియస్ గానే ప్రశ్నిస్తూ ఉన్నాయి, డిమాండ్ చేస్తూ ఉన్నాయి. నిజంగా ప్రభుత్వం ఏం చేసింది అన్న విషయానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనబడుతోంది. సరే, పేద ప్రజలకు నిజంగా అభివృద్ధి ఫలాలు అందుతున్నాయా లేదా అనేది వారే నిర్ణయిస్తారు, వారే న్యాయ నిర్ణేతలు కూడా. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.